పిఠాపురం సర్కిల్ గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని చందుర్తి గ్రామంలోని జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు ఐపీఎస్ గారు ఆదేశానుసారం ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా కూడా ఈ రోజుని ఒక 120 మంది పోలీస్ తోటి కార్డినల్ చర్చ్ అనేటువంటి ఆపరేషన్ చేయడం జరిగింది. అలాగే సర్కిల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి సిబ్బంది అలాగే ఎస్ఐస్ కూడా పొద్దుటే రావటం, వచ్చిన తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి చందుర్తి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి హౌస్ని కూడా చెక్ చేయటం జరిగింది. చెక్ చేసిన తర్వాత చెక్ చేసినటువంటి ఏరియాలోని ఏదైతే ప్రధాన ఉద్దేశం ఏదైనా ఐడి లిక్కర్ ఉంటుందా, తర్వాత ఏదైనా అన్నోన్ వెహికల్స్ ఏమన్నా ఉన్నాయనేటువంటిది కూడా చెక్ చేసి ఇల్లీగల్ థింగ్స్ సంబంధించినటువంటి ఏమన్నా ఇలాంటివి కూడా ఉన్నాయనేటువంటిది క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలించిన మీదట చెక్ చేసిన మీదట డాక్యుమెంట్స్ లేనటువంటి రికార్డ్స్ లేనటువంటి ఆటోలు 2, అలాగే ఒక కారు, తర్వాత 48 2 వీలర్స్ అన్నీ కూడా ఈ ఊరు మధ్య ఉన్నటువంటి భగీరథ సెంటర్లోకి తీసుకుని రావటం, ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ విలేజ్లోకి ఈ పక్క కెనాల్ గట్టు మీద యాక్చువల్గా మైనింగ్ జరుగుతుంది, అంటే మట్టి తోపుకుని వెళ్ళిపోతున్నారు అనేటువంటిది పదే వార్తలు వస్తూ ఉంటాయి. అలాగే విలేజ్ సంబంధించినటువంటి సహకారంతో స్లాటరింగ్ జరుగుతున్నారు, అంటే పశువులను తీసుకుని సంతకం చేసి కోసేస్తున్నారు అనేటువంటిది కూడా పదే రావటం, ఈ వచ్చినటువంటి దాని మీద కేసెస్ కూడా రిజిస్ట్రేషన్ చేయటం, వాళ్ళందరినీ కూడా బైండ్ వారం చేయటం గతంలో కూడా జరిగింది. ఆ ఉద్దేశంతో ఈ కార్డినల్ చర్చ్ అనేటువంటి ఆపరేషన్ నిర్వహించి ఆ పాత నేరస్తులు అయితే ఎవరైతే ఉన్నారో, అలాగే చెడి నడక నడిచేటువంటి సీట్ వాలర్స్ అందరినీ కూడా ఈ విలేజ్లోకి తీసుకుని వచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం, అలాగే ప్రజలకి ఏదైతే జరగకూడనటువంటి విలేజ్లో జరగకూడదనేటువంటిది తెలియజేయటం జరిగింది. ఈ వెహికల్స్ కూడా ఏదైతే 2 వీలర్స్ ఎక్కువగా మాకు డాక్యుమెంట్స్ లేనటువంటి వెహికల్స్ దొరికినాయి, అవన్నీ కూడా డాక్యుమెంట్స్ చెక్ చేసి వాళ్ళకి ఫైన్లు ఇంపోజ్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఈ పక్కన ఉన్నటువంటి శంఖవరం విలేజ్లోని ఒక 50 వెహికల్స్ అంటే తక్కువ రేటుకు వస్తుందనేసి, అంటే 50,000 ఉన్నటువంటి వెహికల్ని 10,000కే కొనేసుకోవడం అనేటువంటిది ఈ రైతులకి తెలిసి అలవాటు పడ్డది. వాళ్ళందరూ కూడా కేసెస్ రిజిస్టర్ చేస్తామనేటువంటిది వాళ్ళకి అవేర్నెస్ అనేటువంటిది కనిపించడం జరిగింది. తర్వాత మీడియా మిత్రుల ద్వారాగా మేము తెలియజేయిందంటే కనుక ప్రతి విలేజ్లోనూ కూడా ఇలాగా జరిగేటువంటి ఏదైనా కూడా చేయకూడనటువంటిది ఇల్లీగల్ థింగ్స్ ఏమైనా చేస్తున్నా, ఇలాంటి వెహికల్స్ ఎవరైనా దొంగబళ్ళు అమ్ముతున్నా సరే, ఎవరైనా వెహికల్స్ ఉన్నట్టయితే కనుక పోలీసు వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేటువంటిది కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా కార్డినల్ చర్చ్ ఈ గ్రామంలో పరిస్థితి ఏమైనా ఫిర్యాదులు వచ్చినాయి సార్? ఏమన్నా ఎక్కువ ఇక్కడి నుంచి ఏమన్నా అక్రమాలు జరుగుతున్నాయని, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయని అన్న సమాచారం? అంటే గతంలో కూడా ఇక్కడ పోలవరం కెనాల్ గట్టు ఉన్నదండి, ఆ కాలువ పక్కనే ఎక్కువగా మైనింగ్ జరుగుతుంది, అంటే శాండ్ ఎర్రమట్టి తవ్వుకుని వెళ్ళిపోతున్నారు అనేటువంటిది ఒకటి. తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సంతలోంచి పశువుల్ని తీసుకుని వచ్చేసి కోసి అమ్ముతున్నారు అనేటువంటి గతంలో వచ్చినటువంటి ఈ కేసులు కట్టి వాళ్ళ బైండ్ వారు కూడా చేయించడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఇంకా ఏమీ జరగకూడదు అనేటువంటిది ప్రజలకి తెలియజేయడానికి, ఈ చెడు నడక నడిచినటువంటి వాళ్ళకి మళ్ళీ గుర్తు చేసి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడానికి కూడా ఈ కార్డినల్ చర్చ్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది అనేటువంటిది మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాం.